రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గత పాలనలో నీకింత నాకింత, నువ్వు నాకు సహకరించు నేను నీకు సహకరిస్తా అంటూ ఎలక్ట్రాలర్ బాండ్లు మొదలుకొని లిక్కర్ మాఫియా, భూ కబ్జాలు, ప్రాజెక్టు బ్రిడ్జీలు కట్టడాలు, మిషన్ భాగీరథ దోపిడీ, ఇసుక మట్టి మాఫియా, పేపర్ లీకేజీలు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం, కాంట్రాక్టు కొలువులు ప్రభుత్వ కొలువులుగా గుర్తింపు, 58 రిటైర్మెంట్ని 61గా పెంపు, జీఎస్టీ ఎగవేత, ఎస్సీ ఎస్టీ బీసీ రుణాలు నిలిపివేత, దళిత మహిళలపై, జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తలపై దాడులు, మణిపూర్, గుజరాత్, ఛత్తీస్గఢ్లు పలు ప్రాంతాల్లో మహిళలను వివస్త్రలుగా చేసి చంపుడు, పాస్టర్లపై దాడులు, చర్చీలు, మసీదులు కూల్చుడు, అక్రమ కేసులు, రాజ్యాంగ నిర్మూలన, ఎస్సీ ఎస్టీ బీసీ కులాల నిర్మూలన, ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి, అక్రమాలు, దోపిడీ, బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన జాతీయ నేత మరియు గత మాజీ గులాబీ నాయకులు అంటున్న తెలంగాణ విశ్లేషకులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, కోకొల్లలుగా తప్పు మీద తప్పు చేసి అడ్డంగా దోచుకొని ఫామ్ హౌజులు, వేల ఎకరాల భూ కబ్జాలు చేసిన సంగతి విదితమే. ఇలా కేంద్ర రాష్ట్ర దండుపాలెం, స్టూవర్ట్పురం ముఠా పాలనకు స్వస్తి చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి అంటున్న ఎమ్మెల్యే రాగమయ్యి. గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ కారు గుర్తు పార్టీలో పాతుకుపోయిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామం నుండి వందల సంఖ్యలో డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని మేము సైతం అంటూ పయనిస్తున్న వైనం మీరే చూడండి అంటున్న సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు. మరికొన్ని నిజాలు త్వరలో మీ ముందు ఉంచేందుకు మీ ఎస్ న్యూస్ టీవీ లైవ్ ఛానల్లో కమింగ్ సూన్. మాకు ఈ దొరల పాలన వద్దు, మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఎంతో దృఢ నిశ్చయంతో అప్పట్లో అధికార బలంతో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎన్ని మనకి కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఎంత ధన ఆశ చూపించినా వాటికి లొంగకుండా మరి మంచి మెజార్టీ మన ఊరి నుంచి ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో రాబోయే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్స్లో మన ఎంపీ రఘురామరెడ్డి గారికి మంచి మెజార్టీ ఇస్తే మరి మన పెద్దలు చెప్పినట్టు మరి వన్ సైడ్ వార్ లాగా మొత్తం మన మెజార్టీ ఇస్తే ఆ మెజార్టీ చూపించి మన గ్రామానికి అభివృద్ధి పనులు అడగొచ్చు, ఎక్కువ నిధులు తీసుకురావచ్చు. మరి ఇద్దామా? ఎందుకు అంటే ఎందుకు ఓటేయాలి మనం కాంగ్రెస్ కి? చెప్పండి. చెప్పింది చెప్పినట్టు చేస్తుంది. మనందరం బస్సులో ఫ్రీగా వెళ్తున్నామా? కరెంటు ఫ్రీ వచ్చిందా? ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెరిగిందా? మరి గ్యాస్ సిలిండర్ కూడా 500. అంటే మీకు 900 తీసుకోవచ్చు, కానీ మీ అకౌంట్ లో మళ్ళీ మీకు రిటర్న్ పడతాయి. అలాగే ఒక్క పథకం కూడా ఆపట్లేదు ఇప్పటిదాకా. మరి నిధులు లేకపోయినా సరే అయినా సరే అప్పు తీసుకుంటూ, అలాగే మన అక్క చెల్లెలకి కానీ మన సోదరులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో నిధులు లేకపోయినా కూడా ఏదో విధంగా నిధులు తీసుకుని వచ్చి మన మంత్రివర్గ సహచరుల సహాయంతో మరి ఈ అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారికి మన మంత్రివర్గానికి మన కృతజ్ఞతలు తెలిపాలా లేదా? తెలపాలి. మరి చప్పట్లతో ఒకసారి తెలుసుకుంటాం. అంతేకాకుండా మరి ఈ పథకాలే కాకుండా నేను కూడా పర్సనల్ గా మన వచ్చిన నిధుల్లో నుంచి ఈ 3 నెలల్లోనే కలకొడిమ గ్రామానికి 20 లక్షల సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా నీటి ఎద్దడి కొద్దిగా ఉంది అని తెలిసి ఒక బోరు కూడా వేయించడం జరిగింది. దాన్ని కూడా వాటర్ ట్యాంక్ కట్టిస్తాం. అంతేకాకుండా మన భాస్కర్ రావు గారు కానీ, దిల్షాద్ నరసింహారావు గారు, రామారావు గారు అందరూ కలిసి చెప్పారు మనకి రోడ్డు అవసరం చాలా ఉంది, ఇక్కడ బీటీ రోడ్డు రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయని. ఖచ్చితంగా అది కూడా మేము ఎస్టిమేషన్ ఇచ్చి ప్రపోజల్స్ తయారు చేశాము. ఎలక్షన్ కోడ్ వల్ల ఇప్పుడు కొంచెం ఆగింది. అదిను మరి చెక్ డ్యామ్ చెప్పారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసి పెడతాను నేను. ఇవే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ముఖ్యంగా మనం చూస్తే గత 10 సంవత్సరాల్లో ఒక్కరికొక ఇల్లు రాలేదు. వచ్చాయి ఎవరికన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? మరి ఏం చేసిందని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి బుద్ధి చెప్పాం, భూస్థాపితం చేశాం. అయినా కూడా మళ్ళీ దొంగ మాటలు చెప్పుకుంటూ మళ్ళీ వచ్చారు మన ముందుకు ఓట్లు అడగడానికి. మరి ఏ అర్హతతో వచ్చారు వాళ్ళు? ఒక రైతు రుణమాఫీ అన్న చేశారా? ఏమి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 కన్నా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతు భరోసా కూడా 20 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అందింది. మరి ఈ పథకాలన్నీ నచ్చితే కాంగ్రెస్ కరెక్ట్ గా చెప్పినట్టు చేస్తుందని మీకు విశ్వాసం ఉంటే మరి ప్రతి ఒక్క మనం లబ్ధిదారులం మనం
మనం పొందిన లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయకూడదు, బీజేపీకి ఎందుకు ఓటేయకూడదు అనేది వాళ్ళకి వివరించి మరి అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలి. చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మన ఊరు నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఇలా ముఖ్య విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను అవి కూడా సమస్యలు పరిష్కరిస్తాను మీకు మన పెద్దల ద్వారా మీరు తెలియజేసుకుంటే. అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా, అలాగే స్కూల్కి ఏమన్నా అవసరాలు ఉన్నా మేము స్కూల్కి విద్యా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాము. అలాగే వాటికి కూడా కావాల్సిన నిధులు సమకూరుస్తాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉపాధి హామీ విషయానికి వస్తే మనలో చాలా మంది ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. డబ్బులు సక్రమంగా వస్తున్నాయా? రావట్లేదు. ఎంత వస్తున్నాయి పర్ డే? 200 కంటే ఎక్కువ రావాలి చాలా చోట్ల. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మన ఉపాధి హామీ కూలీలకి రోజుకు కనీసం 400 ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఇవన్నీ అమలు అవ్వాలంటే మనం ఏం చేయాలి? కాంగ్రెస్ ఓటేయాలి. ఇవన్నీ అమలు అవ్వాలంటే కాంగ్రెస్ ఓటేస్తే మన ఎంపీ గారు మన సమస్యల్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తారు. మా ఊళ్ళో ఇట్లా ఉంది, మా జిల్లాలో ఇట్లా ఉంది ప్రస్తావించి ఎక్కువ నిధులు తీసుకురావడానికి కానీ మరి ఎక్కువ అభివృద్ధి పనులు చేసుకోవడానికి ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడితే మన లోకల్ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇవన్నీ జరగాలంటే రఘురామరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మరి ఇంకొక ముఖ్య విషయము, రామసహాయం రఘురామరెడ్డి గారు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వియ్యంకుడు. మనం వేసే ప్రతి ఓటు కూడా శ్రీనన్నకే పడుతుంది. మరి మీరందరూ గమనించుకోండి. మరి మన శ్రీనన్న గారు అప్పుడు ఎంపీగా ఉన్న 5 సంవత్సరాలు మన ప్రజల్లో ఎలా అయితే ఉండి మరి మన అవసరాలు చూసుకున్నారు, ఇప్పుడు రఘురామరెడ్డి గారు కూడా శ్రీనన్న ప్లేస్ భర్తీ చేస్తారు. ఆయన కూడా మనకు నిత్యం అందుబాటులో ఉంటూ మన గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేయడానికి ఎక్కువ నిధులు తీసుకొస్తారని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మీ అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా మనకు ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో డెఫినెట్గా అమలవుతాయి. పథకాలు అమలవుతున్నాయి. బస్సు ప్రయాణం ఫ్రీ మీ అందరికీ వెళ్తూనే ఉన్నారుగా. టికెట్లు ఎవరైనా కొంటున్నారా? లేదు కదా. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుందా? గ్యాస్ బండ్ 500కి వస్తుందా? అలాగే మనకి హాస్పిటల్కి వెళ్ళాలంటే, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు లక్షలతో పని. దాన్ని ఈ ప్రభుత్వ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు పెంచడం జరిగింది. అలాగే మనకి చిన్న చిన్న రైతులు ఉన్నా కూడా రైతు బంధువు కూడా ఇప్పుడు పడుతుంది, దానికి ఇబ్బంది లేదు. రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15th లోపు ఎవరైతే రైతులు ఉన్నారో 2 లక్షల రూపాయలు అది కూడా అమలు అవుతుంది ఖచ్చితంగా. ఒక్కటే ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డి గారు పోటీ చేస్తున్నా మన అందరికీ తెలిసిందే. అతని గుర్తు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అతని గుర్తు ఏంటి? మన గుర్తు హస్తం గుర్తు. ఒక్కటే గుర్తుంచుకోండి, కులాలను అడ్డు పెట్టుకుని గెలిచి మనకి చేసింది ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కులాలను అడ్డు పెట్టుకొని గెలవడం తప్ప చేసింది ఏమీ లేదు. మీరు ఒకసారి ఆలోచించండి ఏం చేశారనేది. అందుకనే కులాల మీద ఏది కూడా నిలబడదు. ప్రజల అభిమానం కావాలి, ఆదరణ కావాలి. మనం మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారు. మనం మాయ మాటలు చెప్పినంతకాలం ప్రజలు కొంతకాలం వింటారు, తర్వాత వినరు అనేది. డెఫినెట్గా మీరు ఏదైతే ఇప్పుడు ఈ సమస్యలు చెప్పారో ఖచ్చితంగా మనం అమలయ్యే విధంగా నేను కృషి చేస్తాను, మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇక్కడ మనకి కులాలు కానీ మతాలు కానీ ఏది మనకు అడ్డు కాదు. మనం ఒక్కటే ఎవరైతే పేదలు ఉంటారో, నిజంగా నిరుపేదలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇల్లు ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఎవరైతే పార్టీలకు అతీతంగా మన దగ్గర 3 మంత్రులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు. ఒకవేళ మనకి ఏదైనా సమస్య ఉన్నా, ఒకవేళ మీ సమస్య నేను తీర్చపోయినా వాళ్ళ 3 దగ్గరికి వెళ్ళి ఎలాంటి సమస్య అయినా తీర్చగల సత్తా మాకున్నది.
కాబట్టి మనకి గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఎవరు మనకి శ్రీనివాస్ రెడ్డి గారే. కాబట్టి మన నియోజకవర్గానికి అత్యధిక ఇల్లు తెచ్చే బాధ్యత మాది. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఆ బాధ్యత ఉన్నది. ఈరోజు చెప్తే మనకి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత డెఫినెట్గా అన్నీ కూడా చూద్దాం. మనకి ఉపాధి హామీ చెప్పినట్టు మన ఆదినారాయణ గారు అది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే దాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కూడా ఉపాధి హామీ కూలీలకి ఎలాంటి సౌకర్యాలు లేవు. లాస్ట్ ఇయర్ కనీసం మీకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా 5-6 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ కూలీలు ఎక్కడున్నా సరే మేము వచ్చి కలుస్తూనే ఉన్నాం. మీకు మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం, చేతన ఎంత సహాయం చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ మనదే. ఇదివరకు కనీసం టెంట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్య మనం చెప్పడం వల్ల అక్కడ టెంట్లు వేస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు అక్కడ టెంట్ వేసారా? ఏమి వేయలేదు. కాబట్టి ప్రభుత్వ పథకాలు కూడా గవర్నమెంట్ చేసే పథకాలు కూడా ఒక్కోటి అమలు అవుతాయి. దాని గురించి ఇబ్బంది లేదు. ఎందుకంటే 7 లక్షల కోట్లు మన నెత్తి మీద పెట్టిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అనుకున్న ప్రకారం అన్ని పథకాలు కూడా ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో అందరికీ అన్ని పథకాలు అందుతాయని చెప్పి మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు అది ఏదైతే 20,000 మెజార్టీ ఇచ్చారో కాన్స్టిట్యున్సీ, ఈసారి 50,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కూర్చున్నా మీ మండలపాడు నుంచి అత్యధికంగా మీరు ఓట్లేసి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నా. మనకి ఎవరు మంచి చేస్తారో ఎవరు చేయరో మీరే బేరే చేసుకోండి. ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మన ఎక్కడో ఒక సత్తుపల్లిలోనే ఉంటాం. మీకు 24 గంటలు అందుబాటులోనే ఉంటాం. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. రైతులకు కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చిన్న రైతులకి ఎస్సీల వాళ్ళకి కూడా అవి కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం ఖచ్చితంగా రాబోయే కాలంలో. ఈ కోడ్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఈ రేషన్ కార్డ్స్ కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ఇల్లు కానీ ఈ 10 సంవత్సరాలు ఎక్కడా కూడా మనకు వచ్చిన దాఖలు లేదు. కొత్త పెన్షన్ చేద్దాం ఓకే చేద్దాం. అందుకనే అవసరమైతే మీ దగ్గర ఉన్న రైతులకు కూడా ఎంఆర్ఓ గారిని ఇక్కడికే తీసుకొచ్చి మీ ముందే పరిష్కరిస్తాం ఇబ్బంది లేకుండా ఎవరికి ఉన్నా సరే. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్పేది ఒక్కటే, ఇక్కడ మనం అభ్యర్థిని గెలిపిస్తే రఘురామరెడ్డి గారిని గెలిపిస్తే అక్కడ మనకి ప్రధానమంత్రి అవడానికి రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఉంటుంది. ఈ గెలిపించే సీట్లల్లో మంది అత్యధికంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.